మామూలుగా ఉండదా? సమ్మర్కి ఒక్క పెద్ద హీరో రాకపోయినా దసరాకు మాత్రం ఒక పాన్ ఇండియా స్టార్తో ఓ సీనియర్ హీరో పోటీ పడుతున్నాడు. 10 రోజుల సెలవుల్ని క్యాష్ చేసుకోవడానికి ఎవరు ఢీ కొడుతున్నారో చూద్దాం. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడి చాలా కాలమైన రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. సమ్మర్కి వస్తోందంటూ ఊరించినా వచ్చే ఛాన్సే లేదు. మరి రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడంటే మళ్ళీ దసరాకే. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న హారర్ కామెడీ 2 ఏళ్లకు పైగా సెట్స్ పై ఉంది. 3 ఏళ్లు పూర్తయితే గానీ వచ్చేటట్టు లేదు. షూటింగ్ మొదలైన ఏడాది తర్వాత రాజాసాబ్ను అనౌన్స్ చేశారు. అప్పుడే ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ప్రకటించారు. అందరికంటే ముందుగా సమ్మర్ పై ఖర్చీఫ్ వేసిన వాయిదా పడక తప్పలేదు. ఎందుకో గానీ ప్రభాస్ రాజాసాబ్ కు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. వరుస గాయాలతో రాజాసాబ్ షూటింగ్ అనుకున్న టైంలో ఎప్పుడూ జరగలేదు. రాజాసాబ్ పూర్తి చేద్దామని ఫిక్స్ అయితే ఆ మధ్య గాయంతో 2 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. కోలుకున్న డార్లింగ్ రాజాసాబ్ ను పక్కన పెట్టి హను రాఘవపూడి మూవీలో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. ఇలాంటి జానర్ లోనే మారుతి తీసిన ప్రేమ కథా చిత్రం హిట్ అయింది. మరొక హారర్ ఎంటర్టైనర్ తో అలరిస్తాడు అనుకుంటే రిలీజ్ కి నోచుకోవడం లేదు. సినిమాను దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. గాంధీ జయంతి అక్టోబర్ 2నే దసరా రావడంతో ముందుగా సెప్టెంబర్ 25న రాజాసాబ్ ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కల్కి 2 అన్ సీజన్ లో జూన్ 27న రిలీజ్ అయి సూపర్ హిట్ అయినా రాజాసాబ్ తో రిస్క్ చేయకుండా ఏదో ఒక పండక్కి మాత్రమే తీసుకొస్తారట. అది దసరానే కావచ్చు అంటున్నారు. 1-2 రోజులు తేడాతో బాలయ్య ప్రభాస్ సినిమాలు ఢీ కొడుతున్నాయి. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అంటూ అందరికంటే ముందుగా ప్రకటించారు. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దసరా మిస్ కాకూడదు అన్న పట్టుదలతో షూటింగ్ చేస్తున్నారు. రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ చేసినా హాలిడే సీజన్లోనే విడుదల చేయాలి అనుకుంటున్నారు. వీళ్ళకి దసరా తప్ప మరొక ఆప్షన్ లేదు. రాజాసాబ్ అఖండ 2 ఒకే రోజు రాకపోయినా 2 రోజుల గ్యాప్లో రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండూ కాకుండా 1-2 చిన్న సినిమాలుంటాయి. మరో పెద్ద హీరో ఎవరైనా దసరాపై కన్నేస్తే మాత్రం దసరా పోటీ రసవత్రంగా మారనుంది.